వెస్టేజ్ బిజినెస్లో మెయిన్గా సక్సెస్ కాకపోవడానికి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ తెలిసి కానీ తెలియక కానీ ఆల్రెడీ సీనియర్ లీడర్స్ కూడా కొన్ని ఒక్కోసారి తప్పిదాలు చేస్తుంటాం. అవి ఏ విధంగా ఉన్నాయి, మనలో ఏం మార్చుకోవాలి, మనం ఒక లీడర్గా ఉంటూ మన టీంని ఏ విధంగా ముందుండి నడిపించుకోవాలి అనే దాని గురించి ఈరోజు కంప్లీట్గా తెలుసుకుందాం. మన వెస్టేజ్ బిజినెస్లో సక్సెస్ మరియు ఫెయిల్యూర్ అనేది కామన్, అంతే కదండి. మన వెస్టేజ్లోనే కాదు, ఎక్కడ కూడా సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. సరైన వేలో వెళ్తే సక్సెస్ అవుతాం, మనకు నచ్చిన వేలో వెళ్తే సిస్టమ్ ఫాలో కాకుండా వెళ్తే ఫెయిల్యూర్ అవుతాం, అంతే కదా. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వెస్టేజ్ గురించి మన దగ్గర సరిగ్గా నాలెడ్జ్ లేకపోవడం మెయిన్. ఇప్పుడు స్టార్టింగ్లో మనం బిజినెస్ ప్లాన్ విన్న వెంటనే నాకు ఇది బాగా నచ్చింది. నేను చదువుకున్నప్పటికీ కూడా, ఎందుకంటే దీంట్లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, ఎవరిని మనం మోసం చేయట్లేదు, అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే సోర్స్ ఉంది, మన పిల్లలకి కూడా లైఫ్ ఇవ్వచ్చు దీంట్లో అని నాకు అవన్నీ అర్థమైనాయి. కానీ నాకు ఒక సీనియర్ లీడర్ చెప్పారు స్టార్టింగ్లో. అదే నాలెడ్జ్ తోటి నేను ఫస్ట్ టైం బిజినెస్ ప్లాన్ విని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తే ఎలా ఉంటుంది, వాళ్ళు రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ మీద చాలామందికి చాలా ఒపీనియన్స్ ఉంటాయి. ఈ విధంగా సరిగ్గా మన దగ్గర నాలెడ్జ్ లేకుండా ఫీల్డ్లోకి వెళ్ళడం వల్ల ఫస్ట్ మనకి రిజెక్షన్ అనేది అక్కడే వస్తుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే వెస్టేజ్ గురించి ఒక నెల రోజుల పాటు ట్రైనింగ్ పీరియడ్ అనుకొని మనకి రెగ్యులర్గా జూమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఈ జూమ్ మీటింగ్స్లో కానీ యూట్యూబ్లో కానీ తెలియని విషయాలను తెలుసుకుంటూ అప్లైన సపోర్ట్ తీసుకుంటూ ఒక 1 మంత్ ట్రైనింగ్ పీరియడ్ అనుకొని అప్లైన సపోర్ట్ తీసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవుతాం. అంతేకాకుండా ఎలా ప్రారంభించాలో తెలియకపోవడం, అంతే కదా. ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి, అసలు ఏ పక్క నుంచి నేను స్టార్ట్ చేయాలి, ఎవరికైనా ప్రోడక్ట్లు అమ్మాలనా, లేకుంటే ప్రోడక్ట్లు షేర్ చేయాలనా, ఐడీలు వేయాలనా, లేకపోతే నేనే కొనుక్కోవాలనా అని కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళకి అర్థం కాదు. మనం కొంత ఎక్స్పీరియన్స్ వచ్చినాకనే మనకు అది తెలుస్తుంది. అది ఏ వేలో స్టార్ట్ చేయాలి అనేది కూడా మనం అప్లైనర్స్ దగ్గర సజెషన్స్ తీసుకోవాలి. నేను ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి సార్, నాకు ప్రోడక్ట్స్ నచ్చాయి, నేను డిసైడ్ అయ్యాను వెస్టేజ్లో ఉండాలని అని అడిగితే మనకు కరెక్ట్గా సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ప్రారంభించే క్రమంలో మనకి చాలా అడ్డంకులు వస్తాయి, అంతే కదండి. ఇప్పుడు స్టార్టింగ్లో మనం బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో మనకి మన ఇంట్లో నుంచే ఫస్ట్ రిజెక్షన్ వస్తుంది. హస్బెండ్ తింటే వైఫ్ వద్దంటాడు, హస్బెండ్ ప్రోడక్ట్లు తెస్తే వైఫ్ వద్దంటుంది. ఇన్ని రోజుల నుంచి మనం వాడుకుంటున్నాం, మనం బాగానే ఉన్నాం కదా, మనకి ఏమైంది, ఇప్పుడు కొత్తగా ఇవేవో తెస్తున్నాం, ఇవన్నీ మనకెందుకు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ఇవన్నీ అవసరమా అంటుంది వైఫ్. వైఫ్ చెప్తే ఏమంటుంది, ఇప్పుడు తెచ్చేయి చాలక ఇంకొద్దిగా కొత్త ఖర్చులు పెట్టమన్నా, కొత్త ప్రోడక్ట్లు తెచ్చావు, అది ఇది అని అవన్నీ వేస్ట్ అంటారు. ఈ విధంగా మన ఇంట్లోనే మనకు రిజెక్షన్స్ వస్తుంటాయి. కానీ అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు అదేముండదు. మన బిజినెస్లో వద్దనడానికి నెగిటివిటీ ఏం లేదు, కానీ అది పూర్తిగా తెలియకపోవడం వల్లే అంటారు. అలా పూర్తిగా మన ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ మనం అర్థమయ్యే విధంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం కరెక్ట్ వేలో వెళ్తే సక్సెస్ అవుతాం నాలెడ్జ్ తోటి, లేదంటే మనకు తెలియని విధానంలో వెళ్తే ఫెయిల్యూర్ అవుతాం. వెస్టేజ్ బిజినెస్ అనేది ఒక 2-3 సంవత్సరాలు, జనరల్గా మనం వెస్టేజ్ అని కాదండి, ఏ బిజినెస్ చూసుకున్నా కూడా ఒక 2 నుంచి 3 సంవత్సరాలు కాన్స్టెంట్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్లో మనం ఏ బిజినెస్ పెట్టినా మనం బిజినెస్ పెట్టిన వెంటనే మన దగ్గరకు వస్తారా కస్టమర్లు? రారు. ఆఫర్లు పెట్టాలి, కస్టమర్లను అట్రాక్ట్ చేయాలి, మనం నష్టపోవాలి స్టార్టింగ్లో. ఇవన్నీ అయిన తర్వాత మన మీద వాళ్ళకి నమ్మకం వచ్చిన తర్వాత మన దగ్గరకు రావడం జరుగుతుంది ఏ బిజినెస్ పెట్టినా సరే. అదేవిధంగా మన వెస్టేజ్ బిజినెస్లో మనం ₹1 పెట్టుబడి లేకుండా చేస్తున్నాం, ఎవరికి ప్రోడక్ట్లు అమ్మట్లా, మనం ఇంట్లోకి వాడుకుంటున్నాం, ఆరోగ్యం తీసుకుంటున్నాం, ఆ నచ్చిన విషయాన్ని నలుగురికి షేర్ చేస్తున్నాం, అంతే కదా. ఇప్పుడు మనం ఒక జాబ్ తెచ్చుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాం, ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తున్నాం చెప్పండి. అదే క్రమంలో మన బిజినెస్ని కూడా మనం ఒక ట్రైనింగ్ పీరియడ్ అనుకొని, నేను చేసేది బిజినెస్, నేను డెఫినెట్లీ దీంట్లో సక్సెస్ అవ్వాలి, ఎవరున్నా లేకున్నా నేను వెస్టేజ్లో ఉండాలి అని డిసైడ్ అయ్యి ఒక 2 నుంచి 3 సంవత్సరాలు మనం కాన్స్టెంట్గా కమిట్మెంట్ తోటి ఉంటే డెఫినెట్లీ మనకి టీం వస్తుంది, మనం అనుకున్న గోల్స్ని కూడా మనం డెఫినెట్లీ మీట్ అవుతాం. అలానే వెస్టేజ్ బిజినెస్ అనేది ప్రతి ఒక్కరూ కూడా మొదటి కొన్ని నెలలు నేర్చుకోవాలి, మిస్టేక్స్ని సరి చేసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మన సీనియర్లు సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళ సిస్టమ్ని ఫాలో అయ్యారు, వాళ్ళు చేసిన మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకుంటూ ఈరోజు ఒక రైట్ వేని మనకు చూపిస్తున్నారు. వాళ్ళ వేలో మనం వెళ్ళొద్దు అని, ఆ వేలో మనం అప్లైనర్స్ని ఫాలో అవుతూ మొదటి కొన్ని నెలలు ట్రైనింగ్ పీరియడ్ అనుకోవాలి, అంతే కదా. ఇప్పుడు ఏదైనా కూడా మనం కొత్తగా ఏ డ్యూటీ చేయమన్నా, ఏది చేయమన్నా మనకి వెంటనే వస్తుందా, మనం కొంచెం ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి, అదేవిధంగా దాని గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలి.
మనం చెప్పేది పక్కన వాళ్ళకి అసలు ఇది ఎందుకు వేస్టేజ్ అనేది క్లారిటీ రావాలి ఫస్టు. ఆ క్లారిటీ ఫస్ట్ మనలో ఉంటే మనం ఎదుటి వాళ్ళకి ఇవ్వగలం. అందుకోసం ప్రతి ఒక్కరం గూడా మొదటి కొన్ని నెలలు ట్రైనింగ్ పీరియడ్ అనుకోని ఇప్పుడు మనకు డైలీ ఫ్రీగా జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళు. వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని, వాళ్ళు టైమ్ టు టైమ్ మేనేజ్ చేసుకొని, ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఇవ్వాలి మన టీమ్‌లో. మన బిజినెస్‌లో మెయిన్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అందుకని ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ రావాలని మార్నింగ్ 5:30కి జూమ్ మీటింగ్ ఉంటుంది. అలానే ఈవినింగ్ 7:00కి రెగ్యులర్‌గా జూమ్ మీటింగ్స్ నడుస్తున్నాయి. మొదటి కొన్ని నెలలు మనం నేర్చుకొని మన మిస్టేక్స్ ఏమన్నా ఉంటే కరెక్షన్ చేసుకోవాలి. వాటిల్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఆ తెలియని విషయాన్ని తెలుసుకుంటూ మనలో మనం ఎరేజ్ చేసుకోవాల్సినవి ఏమన్నా ఉంటే కరెక్షన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అలానే దీన్ని ఒక ట్రయల్‌గా భావించరాదు. ఇప్పుడు మన దాంట్లో మెంబర్‌షిప్ ఫ్రీ ఉంది. అలానే మనకు నచ్చిన టైంలో చేసుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళి చేయనవసరం లేదు. నీకున్న ఫ్రీ టైంలో చేసుకో అని చెప్తున్నాం. నీకున్న ఫ్రీ టైంలో చేసుకో అంటే చాలామంది నేను ప్రోడక్ట్స్ తీసుకున్నా కదా, అయిపోయింది కదా, నెక్స్ట్ మంత్ ప్రోడక్ట్‌లు కొనే టయానికి ఆలోచిద్దాంలే. దీంట్లో మనం టైమ్ టు టైమ్ చేయాలని లేదు కదా, మనకు నచ్చినప్పుడు చేద్దామని కొంతమంది అనుకుంటుంటాం. కానీ అలా చేస్తే ఎవరు మోసం చేసుకున్నట్లు? మనల్ని మనమే మోసం చేసుకున్నట్లు కదా! మనం బిజినెస్ ప్లాన్ విన్నప్పుడు 3 తరాలు ఇన్‌కమ్ కావాలనుకున్నాం. ప్రొడక్ట్స్ వాడుకొని ఆరోగ్యం తీసుకోవాలనుకున్నాం. మనం లైఫ్ తీసుకుంటూ 10 మందికి లైఫ్ ఇచ్చే అవకాశం ఇది. ఆ అవకాశం ఎక్కడుంటుంది? ఓన్లీ వెస్టేజ్‌లోనే ఉంది. మనం లైఫ్ తీసుకుంటూ నలుగురికి లైఫ్ ఇచ్చే అవకాశం. అందుకని ప్రతి ఒక్కరం గూడా ఇది ఫ్రీనే కదా, మెంబర్‌షిప్ ఫ్రీ అనుకోవద్దు. చాలా చిన్నదేం గాదిది. వెస్టేజ్ చాలా పెద్దది. బయట జాబులతోటి పోలిస్తే వెస్టేజ్ చాలా పెద్దది. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ తీసుకునే సోర్స్ ఉంది. 3 తరాల వరకు ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉంది. సో, ప్రతి ఒక్కరం గూడా ఇప్పుడు దాకా ఒకవేళ మనం లైట్‌గా, సిన్సియర్‌గా వర్క్ చేయకపోయినా గూడా ఇప్పటికైనా గూడా మనం ఈరోజు ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా చేస్తూ ఉంటే అలాంటి వాటిని మనం కరెక్షన్ చేసుకొని ముందుకెళ్తూ మన టీమ్‌ని ముందుని నడిపించుకుందాం. మనం బిజినెస్ ప్లాన్ విన్నప్పుడు చాలా ఆశలు సాధించాలనే కోరికలు కలిగిన వ్యక్తులు వెస్టేజ్ వ్యాపారాన్ని ప్రారంభించక ముందే నా వల్ల కాదు అని నిర్ణయం తీసుకొని వదిలి వెళ్తున్నారు. అంతే కదా, ఇప్పుడు మనం బిజినెస్ ప్లాన్ విన్నాము. బిజినెస్ ప్లాన్ విన్నప్పుడు మనం ఏం విన్నాం? మనం ఏమి నచ్చి వెస్టేజ్‌లోకి వచ్చాం? కొంతమంది ఒక ప్రోడక్ట్ యూజర్‌గా వస్తారు. ఎందుకంటే మాకు ఆరోగ్యం వస్తే చాలు, ఆరోగ్యం కోసం మేము ప్రోడక్ట్‌లు వాడుకుంటామంటారు. అలాంటి ప్రోడక్ట్ యూజర్స్ ఓకే, మాకు బిజినెస్ అవసరం లేదు అనుకున్నారు. కానీ మనం బిజినెస్ చేయాలని వెస్టేజ్‌లోకి వచ్చాము. 3 తరాల వరకు ఇన్‌కమ్ కావాలనుకున్నాం. మన ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలని అన్నీ డిసైడ్ అయ్యి మనం వెస్టేజ్‌లోకి వచ్చినప్పుడు అవన్నీ మనం తీసుకోకముందే, దాని నుంచి పూర్తిగా అవగాహన రాకముందే చాలామంది వెస్టేజ్‌ని వదిలి వెళ్తున్నారా? ఇప్పుడు మన టీంలో ఎవరైనా కూడా మనకి మనమే క్వెషన్ చేసుకుంటే, మన టీంలో మనం జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని మనం నిలబెట్టుకోగలుగుతున్నామా? నిలబడుతున్నారా? కొంతమంది వెస్టేజ్ అర్థం కాక, లేకపోతే మన వల్ల కాదులే అని వదిలి వెళ్తున్నారు. అలా వదిలి వెళ్ళడం వల్ల ఏమైతుంది? వాళ్ళకి మన బిజినెస్ ప్లాన్ వేరే వాళ్ళ ద్వారా అయినా వచ్చినప్పుడు నేను ఆల్రెడీ వెస్టేజ్‌లో ఉన్నా అంటారు. కానీ వాళ్ళు దాంట్లో ఏ లెవెల్స్ మీట్ అయ్యి ఉండరో జస్ట్ ఐడీ వేసుకొని ఉంటారు. అలా వదిలి వెళ్ళడం వల్ల ఈరోజు అలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా లీడర్స్‌గా లేరు. కానీ మన విజయరాజ్ సార్ గానీ, సిద్ధార్థ్ సింగ్ సార్ గానీ, ఎవరైనా కూడా మన రామాంజనేయులు సార్ గానీ, వైఎస్ఆర్ సార్ గానీ, చందు సార్, ఇలా మెయిన్ లీడర్స్ వీళ్ళందరూ కూడా ఆ రోజు మా వల్ల కాదు, మేము వెస్టేజ్‌ని చేయలేము, ఎంతమందికి చెప్పినా నో అనుకుంటున్నారు అంటే ఆ రోజు మన ముందు ఈరోజు సార్ వాళ్ళు లీడర్స్‌గా ఉంటారా? అదేవిధంగా మనం కూడా వాళ్ళని ఇనిషియేషన్‌గా తీసుకొని, నేను వాళ్ళలాగా లీడర్‌గా అయ్యి నిరూపించాలి. నా టీమ్‌కి నేను నాలెడ్జ్ ఇస్తూ ముందుండి నడవాలి. నేను అనుకున్నవన్నీ నేను వెస్టేజ్‌లో తీసుకోవాలి అని డిసైడ్ అయ్యి ఎవరైతే నో అంటారో వాళ్ళకి మనం నిరూపించి చూపించాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరు డిసైడ్ అయ్యి చేసిన వాళ్ళు ఈరోజు లీడర్స్‌గా ఉన్నారు ఇక్కడ ఈ పిక్చర్‌లో చూస్తే. కానీ ఎవరైతే వెస్టేజ్‌ని వదిలి వెళ్తున్నారో వాళ్ళు వెస్టేజ్‌లో ఉన్నారు గానీ, వెస్టేజ్‌లో వాళ్ళు అనుకున్నవి ఏవి తీసుకోలేదు. ఈ విధంగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే గనక మెయిన్‌గా మనం ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ చేసే మెయిన్ మిస్టేక్స్ ఏందంటే, ఆ మిస్టేక్స్ కాదు అవి, మనకు తెలియకుండానే కొన్ని జరిగిపోతుంటాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి కమిట్మెంట్ లేకపోవడం. అంతే కదా! కమిట్మెంట్ తోటుంటే
కమిట్మెంట్ తోటి ఉంటే మనం ఎప్పటికెప్పుడు నాలెడ్జ్ నేర్చుకుంటూ, మనలో ఏదన్నా తెలియని విషయం ఉంటే తెలుసుకుంటూ, ఒక ప్రోడక్ట్ నాలెడ్జ్ గానీ, లేకపోతే ఏదన్నా ఒక కొత్త ప్రోడ పాయింట్ గురించి గానీ, లేకపోతే నేను వెస్టేజ్ ఎందుకు చేయాలి, నేను ఎందుకు వెస్టేజ్‌లో ఉన్నాను, నా లైఫ్ ఎటుపోతుంది అని మనకి మనం కమిట్మెంట్ ఇచ్చుకొని, నేను ఎలా అయినా వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వాలి, ఎన్ని అవరోధాలొచ్చినా, ఎన్ని ఎన్ని ఇట్లాంటి నో అని రిజెక్షన్స్ వచ్చినా అని మనకు మనం ఫస్ట్ డిసైడ్ అయ్యి ఉంటే ఇలాంటివన్నీ కూడా మనల్ని ఏవి ఆపవు. గా అందుకోసం ప్రతి ఒక్కరం కూడా మనం కమిట్మెంట్ అనేది ఉండాలి. కమిట్మెంట్ ఉండి డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే వెస్టేజ్ అంత లైఫ్ దేంట్లో ఉండదు. ఒక గవర్నమెంట్ జాబ్‌లో లేదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్‌లో కూడా లేదు అంత బెనిఫిట్ అనేది. కానీ వెస్టేజ్‌ని అర్థం చేసుకోవాలి. అర్థం అవ్వకపోవడం వల్లనే చాలామంది ఈరోజు వెస్టేజ్‌ని వదిలేళ్తున్నారు. కానీ వెస్టేజ్‌ని మనం అర్థం చేసుకుంటే వెస్టేజ్ అంత సింపుల్ ఏదీ లేదు. అర్థం కాకపోతే వెస్టేజ్ అంత కష్టం కూడా ఏది ఉండదు. ఈ విధంగా ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఈ 7 మిస్టేక్స్ గురించి తెలుసుకొని మనలో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చేసుకుందాం. రీఇన్వెంటింగ్ ది వీల్. ఫస్ట్ మిస్టేక్, చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి. ఇక్కడ మెయిన్ ఏంది, ఇప్పుడు మనకు ఆల్రెడీ కొంతమంది సీనియర్స్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు సక్సెస్ అయ్యి ఉన్నారు వెస్టేజ్‌లో లైఫ్ లేకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారా? వాళ్ళు కూడా ఫెయిల్ అవ్వాలి కదా. ఇప్పుడు మన బిజినెస్ ఏమి ఈ రోజు కొత్తగా తయారవ్వలేదు. 20 సంవత్సరాలు అయింది కంపెనీ స్టార్ట్ అయ్యి. 20 సంవత్సరాల నుంచి లక్షల్లో ఇన్కమ్ తీసుకునే వాళ్ళు వందల్లో లీడర్లు ఉన్నారు. ఇంతమంది సక్సెస్ అవుతున్నారంటే మనం అవ్వలేకపోతున్నాము అంటే ఎవరిలో మిస్టేక్ ఉంది? మనలోనే మిస్టేక్ ఉంది. వాళ్ళందరూ సిస్టమ్ ఫాలో అవుతూ ముందుకెళ్ళారు. మనం కూడా వాళ్ళలాగా సిస్టమ్ ఫాలో అవుతూ, మన అప్లైనర్స్ అడుగుజాడల్లో నడుస్తూ, వాళ్ళు చెప్పే విషయాలను తెలుసుకుంటూ, మనలో మనం కరెక్షన్స్ చేసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్లీ మనం ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవుతాం. అంతేకాకుండా అన్నీ తెలుసు అనుకుంటుంటాం చాలామంది. ఎందుకంటే ఇప్పుడు మనం కొంత చదువుకొని ఉన్నాం ఎంతో కొంత. నేను చదువుకున్నా, నాకు అన్నీ తెలుసు, వెస్టేజ్ నాకెందుకు తెలీదు అని చాలామంది కొన్ని విధాలుగా ఫీల్ అవుతుంటాం. కానీ అదంతా మన అమాయకత్వం. ఎందుకంటే ఇది వెస్టేజ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్. మనం చదువుకున్న చదువుకి దీనికి సంబంధం లేదు. దీంట్లో ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, బిజినెస్ ప్లాన్ డిఫరెంట్గా ఉంటుంది, అన్నీ కొత్తగా ఉంటాయి. ఆ విధంగా మనకు అన్నీ తెలుసు అనుకోకుండా మన సీనియర్స్ ఏదైతే చెప్తారో, మన అప్లైనర్స్ వాళ్ళు చెప్పేది మన మంచి కోసమే, ఏ చెప్పినా మన మంచికే. వాళ్ళ అడుగుజాడల్లో నడిస్తే మనం కూడా సక్సెస్ అవుతాం. అంతే కదా. అప్లైన్ ఫాలో అవుతూ ముందుకెళ్ళాలి. అలానే ఇక్కడ మనం చూస్తే రౌండ్ వీల్స్ ఉన్నాయి, స్క్వైర్ వీల్ ఉంది. కానీ ఒక స్క్వైర్ వీల్ తోటి మనం ఈజీగా వెళ్ళొచ్చా? రౌండ్గా ఉండే చక్రం పెట్టి మనం రోడ్డు మీద వెళ్తే ఈజీగా మనం అనుకున్న గమ్యాన్ని చేరుతాం. కానీ ఇక్కడ ఒక స్క్వైర్ వీల్ పెట్టారు, అంటే చతురస్రాకారంలో ఉండేది. దానివల్ల ఏమవుతుంది, అక్కడ అతని ఎనర్జీ వేస్ట్ అవుతుందా? అనుకున్న గమ్యాన్ని చేరగలుగుతున్నాడా? చూడండి. అంటే అతను సిస్టమ్ని ఫాలో అవుతూ అతను కూడా అందరిలాగే రౌండ్గా ఉండే చక్రాన్ని పెట్టుకొని వెళ్తే అనుకున్న గమ్యాన్ని చేరుతాడు. అతని ఎనర్జీ కూడా వేస్ట్ కాదు. కానీ అతను నాకు నచ్చినట్లే నేను వెళ్తా, అందరిలాగా నేను ఎందుకు వెళ్ళాలి అని సిస్టమ్ని ఫాలో అవ్వకపోవడం వల్ల అతను అక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాడు. అదేవిధంగా మన బిజినెస్లో కూడా మనం సిస్టమ్ ఫాలో అవ్వకపోతే మనం అక్కడ ఫెయిల్యూర్ అనేది అవుతాం. అనుకున్న లెవెల్స్ మీట్ అవ్వం. ఎన్ని రోజులైనా మనం చేస్తానే ఉంటాం కానీ సక్సెస్ అవ్వలేం. ఇప్పుడు చాలా మంది అదే చేస్తుంటాం. ఎందుకంటే స్టార్టింగ్లో అప్లైనర్స్ చెప్పేది వింటాం. కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నాకు అన్నీ తెలుసు అనుకొని అప్లైనర్స్ ఒక పక్క చెప్తూనే ఉంటారు. కానీ మనకు నచ్చినట్లు చేస్తూనే పోతుంటాం. దానివల్ల చాలా టీమ్స్ ఆగిపోతున్నాయి, అనుకున్న లెవెల్స్ మీట్ అవ్వట్లేదు, ఇన్కమ్స్ ఆగిపోతున్నాయి. దానివల్ల మనకే నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా అప్లైనర్స్ అడుగుజాడల్లో నడుస్తూ ముందుకెళ్తూ సక్సెస్ తీసుకుందాం ప్రతి ఒక్కరం కూడా. అలానే సొంత ప్రణాళికలు కూడా వేయకూడదు. ఎందుకంటే మనకు ఒక సిస్టమ్ ఉంది. ఆల్రెడీ గౌతమ్ బాలే సార్ ఒక సిస్టమ్ పెట్టారు. దాన్ని అడుగుజాడల్లో నడుస్తూ ముందుకెళ్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరం సక్సెస్ అవుతాం. అలానే పని చేయకుండా ఇన్కమ్ వస్తుంది కూడా అనుకోవడం కూడా అమాయకత్వమే కదా. షార్ట్కట్గా ఏదో లక్కీ డ్రాలో లాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్రాంజ్ లెవెల్ మీట్ అవ్వాలంటే, ఫాస్ట్గా అవ్వాలంటే ఒకే నెలలో అవ్వచ్చు. 4 వాటర్ ప్యూరిఫైర్లు కొట్టిస్తే అయిపోవచ్చు. కానీ అది శాశ్వతమా, తాత్కాలికమా? ఆ నెల వరకు మన టీంలో వాళ్ళకి ఏమో మాయమాటలు చెప్పి 4 చేత 4 కొనిస్తే మనం అనుకున్న లెవెల్ మీట్ అవుతాం. కానీ నెక్స్ట్ మంత్ మనం లెవెల్ మీట్ అవ్వాలంటే ఏం చేయాలి? విత్ టీమ్ తోటే అవ్వాలి. అలా ఫాస్ట్గా అయినా కూడా అవ్వలేం. అది మనం టీమ్ తోటి సాధించగలిగి నిదానంగా అయినా పర్లేదు, కానీ కాన్స్టెంట్గా ఉండాలి. ఈ విధంగా మనకు పని చేయకుండా ఇన్కమ్ వస్తుంది, ఏదో చేసేద్దాంలే అనుకోవద్దు. ఎవరిమైనా కూడా మనం టీమ్ తోటి వర్క్ చేసినప్పుడే మనకు స్టాండర్డ్ ఇన్కమ్ వస్తుంది, మనకు లైఫ్ ఉంటుంది. అలానే ఈ మిస్టేక్ని అధిగమించాలంటే మనం ఏం చేయాలి?
సిస్టమ్ని ఫాలో అవుతూ టీమ్ స్పిరిట్తో పనిచేయాలి. అంతే కదా, అతను సిస్టమ్ ఫాలో కాలేదు కాబట్టి ఫెయిల్యూర్ అవుతున్నాడు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, సిస్టమ్ని ఫాలో అవుతూ 100% డూప్లికేషన్ చేస్తున్నారా? పైన ఫస్ట్ అతను ఏదైతే చేస్తున్నాడో అదే విధంగా వాళ్ళందరూ చేయడం వల్ల వాళ్ళు అనుకున్న గమ్యాన్ని చేస్తున్నారు. అనుకున్న దానికంటే ఇంకా కూడా ముందే హ్యాపీగా సేఫ్గా రీచ్ అవుతారు. ఎందుకంటే సిస్టమ్ని ఫాలో అవుతూ ముందున్న వ్యక్తి అడుగుజాడల్లో నడుస్తున్నారు కాబట్టి. అదేవిధంగా మనం కూడా మన అప్లైనర్ అడుగుజాడలో నడిస్తే డెఫినెట్లీ మనం సక్సెస్ అనేది తీసుకోవచ్చు. మనం ఏదన్నా మిస్టేక్స్ చేసినా కూడా కరెక్షన్ చేసి మరి మనల్ని ముందుండి నడిపించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే ఇందాక చెప్పుకున్నాం స్క్వైర్ వీల్, రౌండ్ వీల్ అని. ఇప్పుడు మన కారే ఉంది, జనరల్గా ఏ కార్కైనా కూడా రౌండ్ వీల్సే ఉంటాయి. కానీ నా కారు నా ఇష్టం అని మనం ఒక చతురస్రాకారంగా ఉండే వీల్స్ని పెట్టుకున్నాం అనుకో, మనం గమ్యాన్ని చేరగలుగుతామా? మన కారు ముందుకెళ్తుందా? కారు డ్యామేజ్ అవుతుంది, ఎందుకంటే వంకలు టెంకలుగా వెళ్తుంది కాబట్టి. కారులో ఉన్న మనము అలసిపోతాం, అనుకున్న గమ్యాన్ని చేరం. చూడండి, ఎవరైనా అంతే కదా. అందుకని ప్రతి ఒక్కరం కూడా మన చక్రాన్ని మనం ఏదైతే మన సిస్టమ్ ఉందో దాన్ని రీఇన్వెంట్ చేయకుండా, అంటే కొత్తగా కనిపెట్టకుండా మనకి ఏదైతే ఆల్రెడీ సిస్టమ్ ఉందో దాన్ని ఫాలో అవుతూ వెళ్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సెకండ్ పాయింట్, ఏ స్మాల్ టైం యాటిట్యూడ్. సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదు, అంతే కదా. ఎక్కడైనా కూడా మనం టైం పెట్టి మనం డిసైడ్ అయ్యి వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది. మనం ఒకరోజు వచ్చేసి నేను అనుకున్న 6 నెలల్లోనే నేను బ్రాంజ్ అయిపోవాలి, నేను క్రౌన్ అయిపోవాలి, నేను స్టార్ అయిపోవాలి అని ఏదో అనుకోనేసి మనం ఫాస్ట్గా చేసుకుంటా పోయినా కూడా అక్కడ అవుతుందా? 6 నెలల్లో ఇవన్నీ జరగడం అవుతుందా? అవ్వదు. మనం కొంత టైం పెట్టి పలానా టెవెల్కి నేను పలానా టైంకి మనం ఏదైతే సాధించగలమో దాన్నే గోల్గా పెట్టుకోవాలి, ముందుకెళ్ళాలి. ఎప్పటికప్పుడు మన ఆలోచన మార్చుకుంటూ, ఇప్పుడు జాయిన్ అయిన కొత్తలో 5%లో ఉంటాం, మన కింద టీం ఎవరు ఉండరు, మనం మాత్రమే ఉంటాం. అప్లైనర్ అడుగుజాడల్లో నడుస్తూ ముందుకెళ్తూ ఉండాలి. మనకి టీం వచ్చే కొద్దీ మనలో ఉన్న మిస్టేక్స్ ఏదైతే ఉందో అవి పోగొట్టుకుంటూ, తెలియని విషయాన్ని తెలుసుకుంటూ మన టీంకి నేర్పిస్తూ ముందుండాలి. అదేవిధంగా ఇది నా బిజినెస్ అనుకొని సమయం కేటాయించకపోవడం. ఏదైనా మనది అనుకుంటే ఎక్కువ టైం పెడతామా? అంతే కదా. ఏదైనా ఓన్ బిజినెస్ అనుకుంటే ఎంత అర్ధరాత్రైనా చేస్తాం. అదే ఒకరి కింద మనం పని చేస్తున్నామంటే, ఏదైనా ఎంప్లాయీగా చేస్తున్నామంటే ఏం చేస్తాం? మన టైం అయిపోయిందా పంచుకొట్టి బయటకు వచ్చేస్తాం. అలానే మన వెస్టేజ్ బిజినెస్ కూడా నాది. ఎందుకంటే అప్లైనర్స్ కోసం మనం పని చేస్తున్నామంటే మనం వెస్టేజ్లో సక్సెస్ అవ్వలేము ఎప్పుడు కూడా. నా కోసం నేను పని చేయాలి, నేను అనుకున్న లెవెల్ మీట్ అవ్వాలి, నేను ఎలా అయినా వెస్టేజ్లో నిలబడాలి అనుకొని డెఫినెట్లీ ప్రతి ఒక్కరం కూడా నాది అనుకొని సమయం పెట్టి మనం డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే మనం అనుకున్న లెవెల్స్ ఈజీగా మీట్ అవ్వచ్చు. అలానే నేర్చుకోవాలి, మీటింగ్స్కి హాజరవ్వాలి. అలా చేయకపోవడం వల్ల ఏమవుతుంది, మనం మీటింగ్స్కి హాజరు కాకపోతే మన టీం రాదు. ఎలా ఉన్నోళ్ళం అలానే ఉంటాం. మనం ముందుండి మా జూమ్ మీటింగ్స్ అయినా మనం యూజ్ చేసుకొని మనం ముందుండి టీంని మీటింగ్లో జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ రావాలి, ముందుకు వెళ్ళాలంటే మీటింగ్స్ని యూజ్ చేసుకోవాలి. అలానే డైరెక్ట్ మీటింగ్స్ అయినా, ఛాంపియన్స్ డేలు అయినా, ఏదైనా కూడా మనం ముందుండి మన టీంని ముందుండి నడిపిస్తే డెఫినెట్లీ వాళ్ళు నాలెడ్జ్ నేర్చుకుంటారు, వాళ్ళు మనలాగా తయారవుతారు. అప్పుడు మనకి కష్టం ఉండదు, వాళ్ళకి మంచి నాలెడ్జ్ వస్తుంది, టీం వస్తుంది. ఈ విధంగా మనం టైం పెట్టి మనల్ని మనం మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ మిస్టేక్స్ని మనం అధిగమించాలంటే ఇది నా బిజినెస్ అనుకొని మనం పని చేయాలి. ఎందుకంటే నా అనుకున్నప్పుడు మనం ఎక్కువ టైం కూడా పెట్టగలుగుతాం. అలానే మనం పెట్టుకున్న డ్రీమ్స్ మనమే సాధించుకోవాలి కదా. వాటి కోసం మనం అవి కావాలంటే ఏం చేయాలి, పట్టుదలతో, కమిట్మెంట్తో డిసైడ్ అయ్యి మనం వర్క్ చేయాలి. ప్రతి పని వెంటనే చేయాలి. సాధించే వరకు వెస్టేజ్ని వదలరాదు. ఏదైనా మనం ఒక పని అనుకున్నామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ రాయాలనుకున్నాం, రాద్దాంలే అనుకుంటుంటాం. కానీ ఆ ఫస్ట్ లిస్ట్ అనేది రాస్తే ఇన్విటేషన్ ఇస్తే ప్రజెంటేషన్ టైం తీసుకుంటాం, ప్రజెంటేషన్ చెప్పిన తర్వాత ఐడియా ఇస్తాం. కానీ లిస్టే రాయకుండా ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? అందుకని ప్రతి ఒక్కరు కూడా ఏదైనా పని అనుకున్నామంటే వెంటనే చేసేస్తే నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా ఏదైనా కూడా అనుకున్న పనిని వెంటనే చేసి మనం ఏదైతే వెస్టేజ్ ద్వారా తీసుకోవాలనుకున్నామో దాన్ని సాధించే వరకు మనం వెస్టేజ్ని వదలకుండా ఎప్పటికప్పుడు మనల్ని మార్చుకుంటూ ముందుకెళ్తూ సక్సెస్ తీసుకోవాలి. దేర్ ఈజ్ నో ఎలివేటర్ టు సక్సెస్, యూ హ్యావ్ టు టేక్ ది స్టేర్స్. అంతే కదా. సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. అది ఎలా ఒక్క రోజులో సక్సెస్ అనేది రాదు. మనం జాయిన్ అయిన వెంటనే సక్సెస్ రమ్మంటే రాదు. ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఏదో ఒక రోజు డెఫినెట్లీ సక్సెస్ అయితే అవుతాం. కానీ మనం అసలు వెస్టేజ్లోనే లేకుండా, మనం అసలు ఏ వర్క్ చేయకుండా ముందుకు రావాలంటే ఎలా వస్తాం? ఇన్కమ్ రమ్మంటే ఎలా వస్తుంది?
ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతూ మనకి మనం మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక మెగాస్టార్ చిరంజీవి ఉన్నారండి. అందరికీ కూడా ఐడియా ఉంటది. మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వాళ్ళు ఉండరు. చిరంజీవి గారైనా గూడా ఒక్క రోజులో మెగాస్టార్ అయ్యారా? ఒక్కొక్క సినిమాకి తనని మార్చుకుంటూ తనకంటూ ఒక ఆహ్, వరల్డ్ క్రియేట్ చేసుకుంటూ, తనని తాను నిరూపించుకుంటూ ప్రజలకు నమ్మకం వచ్చిన తర్వాత మెగాస్టార్ అయ్యారు. అదేవిధంగా మన బిజినెస్‌లో కూడా మనల్ని మనం మార్చుకుంటూ ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతూ ముందుకెళ్తూ అవ్వాలి. ఒక క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్‌ని చూసుకున్నా ఒక్క రోజులో ఆ క్రెడిట్ అనేది వచ్చిందా సచిన్ టెండూల్కర్‌కి. ఒక్కొక్క మ్యాచ్‌కి తనని నిరూపించుకుంటూ ఫ్యాన్స్ అనుకున్న టార్గెట్ చేస్తూ నమ్మకం వచ్చిన తర్వాత సచిన్ టెండూల్కర్‌కైనా కూడా ఆ ఫేమ్, నేమ్ వచ్చింది. అదేవిధంగా మనం కూడా మనలో ఉన్న మిస్టేక్స్‌ని కరెక్షన్ చేసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్‌లీ మనం కూడా సక్సెస్ అవుతాము. ఇది మన బిజినెస్ అనేది ఒక్క రోజులో 6 నెలల్లోనో, 3 నెలల్లోనో, 2 నెలల్లోనో నేను 2 నెలలు వెస్టేజ్ చేస్తా. తర్వాత ఈ లోపల నేను సక్సెస్ అయితే అవుతా. లేకపోతే నేను వెస్టేజ్‌ని వదిలేస్తా ఇన్‌కమ్ రాకపోతే అని కొంతమంది అనుకుంటుంటారు. ఎందుకంటే జాయిన్ అయిన వెంటనే ఇన్‌కమ్ రావాలనుకుంటారు. ఎక్కడొస్తుంది? మనం కమిట్మెంట్ తోటి వర్క్ చేసి ఒక 2-5 సంవత్సరాలు మనం వెస్టేజ్‌లో నిలబడుండి మనం టీమ్‌ని ముందుండి నడిపించుకుంటూ ఎప్పటికప్పుడు తెలియని విషయాన్ని తెలుసుకుంటూ కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తే డెఫినెట్‌లీ మన వెస్టేజ్‌లో అయితే మంచి లైఫ్ ఉంది. ఆ లైఫ్ కావాలంటే ఈరోజు మనం వెస్టేజ్‌లో ఉండాలి. మిస్టేక్ నెంబర్ 3 థింకింగ్ యూ ఆర్ ది ప్రాబ్లమ్. చాలామంది నేను చేయలేనేమో, ఇది నా వల్ల కాదేమో అనుకుంటుంటారు. ఇప్పుడు చాలామందిని ఒక్కొక్కసారి కొంత లెవెల్స్ మీట్ అయినప్పటికి కూడా నేను చెప్తే ఆ ఐడీ రాదేమో, మా అప్లైనర్స్ చెప్తేనే ఆ ఐడీ పడుతుంది. అప్లైనర్స్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది నాకంటే అని ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే అప్లైనర్స్ మనకంటే సీనియర్స్ కాబట్టి. కానీ వాళ్ళు కూడా మనలాగే ఒక కొత్తగా ఐడీ వేసుకొని వాళ్ళు తెలియని విషయాన్ని తెలుసుకుంటూ ఒక్కొక్కరికి మీటింగ్ చేసుకుంటూ, మార్చుకుంటూ నాలెడ్జ్ పెంచుకోవడం వల్ల ఈరోజు ఒక లీడర్‌గా ఉండి మనకు ముందు మనకు అప్లైనర్స్‌గా నిలిచారు. ఆ స్టేజ్‌కి మనం రావాలంటే మనం కూడా అవన్నీ చేస్తేనే ముందుకెళ్తాం. చేయకుండా వెళ్ళం కదా! అందుకని ప్రతి ఒక్కరం కూడా నేను చేయలేనేమో అనే ఆలోచన ఫస్ట్ వదిలేయాలి. ఫస్ట్ మనకి మనం అది చేసుకోవాలి డెఫినెట్లీ. ఎందుకంటే లేకపోతే అక్కడే ఉంటాం. నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో పని చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఎవరైనా అంతే కదండీ! నేను చేయలేనేమో అంటే మనం చేసేది కూడా ఆగిపోతాం. కానీ నేను ఎట్లా అయినా చేయగలను అని కమిట్మెంట్ తోటి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ ఉండాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనలో ఉంటే ఏదైనా మనం చేసి చూపించగలం. మనం అనుకున్నది సాధించగలం. మనకి గైడ్ చేసే సక్సెస్ఫుల్ అప్లైన్ మరియు మెంటర్ సలహాలు, సూచనలు పాటిస్తూ పని చేస్తే విజయం సాధించవచ్చు. మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండి నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను సార్, ఏ విధంగా ఉంటుందని అప్లైనర్ ఒక సజెషన్ మనం ఏదైతే అనుకున్నామో దాన్ని అప్లైనర్తో షేర్ చేసుకొని దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే కరెక్షన్ చేసుకుంటూ తెలియని విషయాన్ని తెలుసుకుంటూ డెఫినెట్లీ ముందుకెళ్తే సక్సెస్ అవుతాం. అలానే వెస్టేజ్ అనేది రోల్ ఆఫ్ బిజినెస్. కింది లీడర్ నుండి పై అందరూ ఒకరికొకరు చెయ్యందిస్తారు. అంతే కదండి! మన వెస్టేజ్ బిజినెస్ అనేది అప్లైనర్ దగ్గర నుంచి కింద ఉండే స్టెప్ డౌన్లైనర్ వరకు కూడా లింక్ అయి ఉంటుంది. ఎందుకంటే కింద ఏ స్టెప్లో ఉన్న డౌన్లైనర్ మనకి టీం ఆగిపోయినా కూడా ఆ టీం అందరితో ఆగిపోతుంది, ముందుకెళ్ళదు. అందువల్ల ప్రతి ఒక్క అప్లైనర్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన విజయరాజ్ సార్ అయినా కూడా కింద ఉన్న వాళ్ళకి చెయ్యి అందిస్తారు. ఇప్పుడు మన రామాంజనేయ సార్ అయినా కూడా సార్ ఎక్కడో పైన ఉంటారు. సార్ కింద 9,000 మంది టీం ఉన్నారు. ఆ 9,000 మందిలో నిన్న కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి ఫోన్ చేసినా కూడా సార్ పలానా డౌట్ సార్ అంటే క్లారిఫై చేస్తున్నారు, కావాల్సిన సపోర్ట్ ఇస్తున్నారు. ఆ విధంగా మనకి ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు చెయ్యి అందించుకుంటూ ఒకరికొకరు మార్చుకుంటూ ముందుకెళ్ళే బిజినెస్ ఇది. కింద నుంచి ప్రతి ఒక్కరు కూడా పై వాళ్ళ వరకు కూడా ఒకరికొకరు సపోర్ట్ అనేది ఇస్తారు. అలా అది ఎక్కడైనా ఉంటుందా? మన వెస్టేజ్ బిజినెస్ మాత్రమే ఉంటుంది. ఇంకా ఎక్కడా కూడా మనకు సపోర్ట్ అనేది ఉండదు. ఎక్కడికి తొక్కేననే వాళ్ళు ఉంటారు. కానీ మన వెస్టేజ్లో మాత్రం రోల్ ఆఫ్ బిజినెస్ కింద నుంచి ప్రతి ఒక్క లీడర్ కూడా పైనుండి అప్లైనర్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వెస్టేజ్లో అతి సామాన్యమైన వ్యక్తి కూడా సక్సెస్ఫుల్ అవుతాడు. అంటే కారణం ఇదే, ఫుట్ ప్రింట్స్. అంతే కదా! ఈరోజు ఒక కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి ఒక 10,000 శాలరీ తీసుకునే వ్యక్తి ఒక పార్ట్ టైం జాబ్ కింద వచ్చారు వెస్టేజ్‌లోకి. వాళ్ళు కూడా వెస్టేజ్‌లో సక్సెస్ అయ్యి చేతిలో రూపాయి లేకుండా వచ్చి నిలబడి కూడా వెస్టేజ్‌లో సక్సెస్ అయ్యి ఇన్కమ్ తీసుకున్నోళ్ళు మన కళ్ళ ముందున్నారు. చెక్కాల దత్తు సార్ ఫర్ ఎగ్జాంపుల్. దత్తు సార్ చాలామందికి అవగాహన ఉంటుంది. సార్ చేతిలో రూపాయి లేకుండా అప్పుల్లో ఉండి నిలబడి వెస్టేజ్‌లోకి వచ్చి ఈరోజు సార్ 4 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. సార్ 2 కార్లు తీసుకున్నారు. సార్ తీసుకోవడమే కాదు, సార్ టీంలో చాలామందికి వచ్చాయి.
సార్ ఒక ఇంటర్ డిస్కంటిన్యూ చేసి అప్పుల్లో ఉన్న వ్యక్తి వెస్టేజ్లోకి వచ్చి ఎంత లైఫ్ ఇచ్చారో చూడండి. తాను తీసుకోవడమే కాకుండా 10 మందికి లైఫ్ ఇచ్చాడు. అది ఆ ఫెసిలిటీ అనేది మన వెస్టేజ్లో మాత్రమే ఉందండి. అది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. త్రీ గ్రేటెస్ట్ సైన్ ఈజ్ టు థింక్ యువర్ సెల్ఫ్ వీక్. అంతే కదా. ఫస్ట్ మనలో ఉన్న నమ్మకం అనేది, ఆత్మవిశ్వాసం అనేది మనం కోల్పోతే మన వీక్నెస్సే అది మన వీక్నెస్ అవుతుంది. మనలో ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కానీ మన అనుకున్నవి సాధించకపోవడానికి కారణం మనలో ఉండే వీక్నెస్. కానీ ఆ వీక్నెస్ని వదిలేసి ముందుకెళ్తే డెఫినెట్లీ మనం ప్రతి ఒక్కరం కూడా విజయాలు సాధించవచ్చు. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. అంతే కదా. బలమే జీవనం, బలహీనతే మరణం. మనలో ఉన్న బలం మన ప్రతి ఒక్కరికి కూడా తెలీదు. కానీ అది తెలుసుకొని డెఫినెట్లీ మనం ముందుకెళ్తే డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. కానీ మనలో వీక్నెస్ని పట్టుకొని దాన్ని పట్టుకొని ఊగులాడుతూ టెన్షన్ పడుతూ ఏది చేయకుండా ఉంటే ఎక్కడున్న వాళ్ళం అక్కడే అవుతాం. మరీ వీక్గా ఉంటే కొన్ని సిచ్యుయేషన్స్లో మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయి చాలామంది చాలా రకాలుగా అనర్థాలు కూడా సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటాం. ఈ విధంగా మనలో ఉండే బలం ఎంత స్ట్రాంగ్గా ఉందో మనకు తెలియాలంటే మనలో స్ట్రెంగ్త్ దాన్ని కోల్పోకుండా, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా ముందుకెళ్తే డెఫినెట్లీ మనం సక్సెస్ అవుతాం. కానీ మనం ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కోల్పోయి మనం వీక్గా తయారైతే డెఫినెట్లీ ఆటోమేటిక్గా మనకు ఫెయిల్యూర్ అనేది వస్తుంది. మనం వెస్టేజ్లో కాదు, ఎక్కడా కూడా ఉండలేం. మన ఇంట్లో కూడా మనలో వీక్నెస్ అనేది ఉంటే మనం ఎక్కడా కూడా ముందుకు రాలేము. స్ట్రెంగ్త్గా ఉండాలి, ముందుకెళ్తూ ఉండాలి. టేకింగ్ రిజెక్షన్ పర్సనల్లీ, నో చెప్పడాన్ని అవమానంగా భావించకండి. మీరు జాయిన్ చేసుకునే పర్సన్ నో అనగానే ధైర్యంగా సానుకూలంగా ఎదుర్కోండి. జనరల్గా కొంతమంది ఎవరన్నా ఒక 10 మందికి చెప్పేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి బెస్ట్ అనుకున్న వాళ్ళకి చెప్తాం. నో, ఇది ఎందుకురా, ఇవన్నీ వేస్ట్ రా, నువ్వు మానేసేయి అంటారు. ఇంట్లో వాళ్ళు కూడా ఇవన్నీ నీకు ఎందుకమ్మా, చదువుకున్నావు, మంచిగా జాబ్ చేసుకో అంటారు. సర్లే ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్సే వద్దని అంటే ఇంక మనకు బయట ఎవరు సపోర్ట్ చేస్తారు అని కొంతమంది అక్కడే ఆగిపోతుంటారు. కానీ ఆ విధంగా కాకుండా మనకి నో అని ఒక రిజెక్షన్ వచ్చిన వెంటనే దాన్ని సానుకూలంగా ఎదుర్కొంటూ ముందుకెళ్తే మనం డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు. అలానే నాకు ఎవరు నా డౌన్లో జాయిన్ అవుతలేరు అనే భావన ఉండకూడదు. ఎవరిమైనా కూడా